సో ఈరోజు మనం ఇన్వర్టెడ్ గేట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. జనరల్గా మనకి అవైలబుల్ అయిన గేట్స్ అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు ఇలాంటివి ఉంటాయి కదా. ఈ గేట్స్ ఒకవేళ మనకి అవైలబిలిటీ లేకపోతే వేరే గేట్ను ఉపయోగించి ఇదే మనకు కావాల్సిన గేట్ని తెచ్చుకునే ప్రాసెస్ని మనం ఒకసారి చూద్దాం. దాంట్లో భాగంగానే ఫస్ట్ అండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ చూద్దాం. అండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్. అండ్ గేట్కి ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఇస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఇది కదా అండ్ గేట్. అండ్ గేట్కి సింబల్ ఎలా ఉంటుంది కదా. సో ఇది అండ్ గేట్. మనకి ఇన్పుట్లు ఏంటి ఏబి, అవుట్పుట్ ఏమో ఏబి కదా. సో ఇప్పుడు ఇదే గేట్ని మనం ఇన్వర్టెడ్ చేద్దాం. అంటే ఇన్వర్టెడ్ అంటే ఒక రెండు ఇన్పుట్లు ఇలాగిచ్చి దీనికి ఇన్వర్ట్ ఇలా రాసామనుకోండి, ఇది ఏ బార్ అవుతుంది, ఇది బి బార్ అవుతుంది. అవుట్పుట్ ఏమవుతుంది అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ అవుతుంది. సో జనరల్గా ఒక ఆర్ గేట్ ఏదైనా తీసుకున్నారనుకోండి, నార్ గేట్ ఏదైనా తీసుకున్నారనుకోండి, నార్ గేట్కి అవుట్పుట్ ఏంటి ఏబి, నార్ గేట్కి అవుట్పుట్ ఏబి. సో దీనికి అవుట్పుట్ నార్ గేట్కి ఇన్పుట్లు ఏంటి ఏబి అనుకున్నాం అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది ఏ ప్లస్ బి హోల్ బార్. దీన్ని డెమార్గన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది ఏ బార్ డాట్ బి బార్. సో నార్ గేట్ అవుట్పుట్ ఏదైతే ఉందో సేమ్ నార్ గేట్ అవుట్పుట్ నాండ్ గేట్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్కి వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్వర్టెడ్ గేట్స్ ఈక్వల్స్ టు నాన్ ఇన్వర్టెడ్ గేట్స్. ఓకే, అంటే నాండ్ గేట్ ఇన్వర్టెడ్ గేట్స్ అంటే నాండ్ గేట్ అండ్ గేట్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఏ బార్ డాట్ బి బార్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నార్ గేట్ ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకే, ఇది ఒక అండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఇస్తే. ఓకే, ఇది ఫస్ట్ది. సెకండ్ చూద్దాం, ఆర్ గేట్ చూద్దాం. ఆర్ గేట్ చూడాలంటే సేమ్ ఇలాగే ఇద్దాము. ఆర్ గేట్కి ఇది, సో ఇది ఏ బార్ అవుతుంది, ఇది బి బార్ అవుతుంది. మనకి ఇన్పుట్లో ఏ బార్ ప్లస్ బి బార్ అయితే అవుట్పుట్ ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, నాండ్ గేట్ జనరల్గా మనకి తెలుసు, నాండ్ గేట్కి ఇన్పుట్లు ఏబి అయితే అవుట్పుట్ ఏబి బార్. దీన్నే మనం డెమార్గన్స్ లాస్ అప్లై చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ కింద కూడా రాయొచ్చు. సో ఏ బార్ ప్లస్ బి బార్ ఇక్కడ ఏబి బార్కి ఈక్వల్ అనమాట. అంటే ఆర్ గేట్ ఇన్వర్టెడ్ ఆర్ గేట్ ఈజ్ ఈక్వల్స్ టు నాండ్ గేట్. ఓకే, ఇది సెకండ్. థర్డ్ది నాండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ చూద్దాం. నాండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్. సో నాండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ అంటే ఇట్లా రాయొచ్చు కదా. ఇది ఏ బారు, ఇది బి బారు. నాండ్ గేట్ అంటే నాండ్ గేట్ ఇలా రాయాలి. నాండ్ గేట్ ఇది ఏ బారు డాట్ బి బారు, ఇది హోల్ బార్ వస్తుంది. ఓకే, దాన్ని సింపుల్గా మనం విడదీస్తే ఏమవుతుందంటే ఏ బార్ బారు ప్లస్ బి బార్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే ఆర్ గేట్ అనమాట. సో నాండ్ గేట్ ఇన్వర్టెడ్ ఇన్పుట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ గేట్. అలాగే నాలుగోది నార్ గేట్ చూద్దాం. నార్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్. సో నార్ గేట్ అంటే ఇన్వర్టెడ్ అంటే ఇవి. సో దీన్ని ఏ బారు, ఇది బి బార్ అంటాం. ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. దీనికి డెమార్గన్స్ లాస్ అప్లై చేస్తే ఏ బార్ డాట్ బి బార్ బార్. ఓకే, దీన్ని ఏబి అని రాయొచ్చు. అంటే అండ్ గేట్తో ఈక్వల్ అనమాట. సో డైరెక్ట్గా అండ్ గేట్ని రాసేయచ్చు. అండ్ గేట్ని రాసేస్తే సరిపోతుంది. అంటే నార్ గేట్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ గేట్ అనమాట. ఓకే, ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ ఇన్వర్టెడ్ చూద్దాం. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్. ఓకే, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అంటే ఇది, ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ అంటే ఇవి. సో దీన్ని ఏ బారు, ఇది బి బారు. సో యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ ఆర్కి మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఇన్పుట్లు ఏంటంటే ఏబి ఇచ్చామనుకోండి, ఇది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని అంటాం కదా. సో ఇక్కడ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి బదులు ఏ బార్ ఎక్స్క్లూజివ్ ఆర్ బి బార్, ఏ బార్ ఎక్స్క్లూజివ్ ఆర్ బి బార్. సో మనకి ఏమని రాయాలంటే ఏ బార్ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ బార్. సో దీన్ని ఏ బార్ బార్ అంటే ఏ, బి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ బార్ అంటే బి. కాంప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎక్స్క్లూజివ్ ఆరే వచ్చింది మళ్ళా.
సో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఈక్వల్స్ టు ఎక్స్క్లూజివ్ ఆర్ గేటే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సిక్స్త్ది ఎక్స్క్లూజివ్ నార్ చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ సిక్స్త్ది ఎక్స్క్లూజివ్ నార్ చూద్దాం. దీనికి ఇలా పెట్టి ఇలా పెట్టాలి. అప్పుడు ఇది ఏ బారు, ఇది బి బారు, ఇది ఎక్స్క్లూజివ్ నార్ అంటే ఇలా డాట్ పెట్టి ఇలా పెడితే ఇది ఎక్స్క్లూజివ్ నార్ అనమాట. ఏ బార్ డాట్ బి బార్. ఎక్స్క్లూజివ్ నార్కి జనరల్గా ఏమవుతుందని అంటే ఎక్స్క్లూజివ్ నార్కి ఇలా పెట్టినప్పుడు ఇది ఏబి అయితే ఏ ఎక్స్క్లూజివ్ నార్కి ఏ బార్ బి బారు ప్లస్ ఏబి అవుతుంది అనమాట. అప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ బార్ బారు బి బార్ బారు ప్లస్ ఏ బార్ బి బారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏబి ప్లస్ ఏ బార్ బి బార్ అవుతుంది. సేమ్ అనమాట. ఎక్స్క్లూజివ్ నార్ ఇన్వర్టెడ్ ఈజ్ ఎక్స్ నార్. ఓకే, అలాగే ఇక్కడ ఎక్స్ఆర్ ఇన్వర్టెడ్ ఈజ్ ఎక్స్ఆర్. ఓకే, ఇక్కడ నార్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఈజ్ అండ్ గేట్. ఇక్కడ నాండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఆర్ గేట్. ఓకే, ఆర్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఈజ్ ఏమొచ్చింది, ఆర్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఈజ్ అండ్ గేట్ ఈజ్ నాండ్ గేట్. సారీ, ఆర్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఈజ్ నాండ్ గేట్. అండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఈజ్ ఏమొచ్చింది ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే నార్ గేట్ వచ్చింది, ఈజ్ నార్ గేట్. అండ్ గేట్ విత్ ఇన్వర్టెడ్ ఇన్పుట్స్ ఈజ్ నార్ గేట్. ఓకే, సో 1 2 3 4 5 6 ఇవి ఇన్వర్టెడ్ గేట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ అగైన్. బై బై.